ఈ శ్రావణ మాసంలో సగం రోజులు జ్వరంతో హాస్పిటల్ చుట్టూ తిరగటంతోనే సరిపోయింది. శ్రావణ మాసం అయిపోవచ్చింది. శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం రానే వచ్చింది. మనసులో ఎక్కడో కోరిక, శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం చేసుకుందామని కోరిక. కానీ జ్వరానికి సంబంధించిన కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నీరసం అలాగే ఉన్నాయి. ఎట్లో కట్ల ఓపిక చేసుకొని 3 రకాల ప్రసాదాలు చేసి నిన్నటి ఈ శ్రావణ శుక్రవారాన్ని ఆఖరి శుక్రవారాన్ని ఇలా జరుపుకున్నాను. మీకు అనిపించవచ్చు, అంత నీరసంగా ఉన్నప్పుడు, అంత చేతగా అన్నప్పుడు ఆ అమ్మ ఏమైనా నిన్ను ప్రసాదాలు పెట్టమని పూజలు చేయమని అడిగిందా అని. ఆమె మనల్ని ఎందుకు అడిగిద్దండి? ఏ అమ్మ అడగదు, ఏ దేవుడు అడగడు మాకు ప్రసాదాలు పెట్టమ్మా అని. కానీ మన లాభం కోసమే, మనం అడుక్కోవటం కోసమే ఇవన్నీ చేస్తాం, అంతే కదా. ప్రసాదాలు పెట్టి పూజలు చేసి హారతిలు ఇచ్చి ఆఖరిగా మనం చేసేది ఏంటంటే, అమ్మ మేము పలానా కష్టాల్లో ఉన్నాం, పలానా నష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని ఆ కష్టాల నుంచి ఒడ్డెక్కించు తల్లి అని అడుక్కోవటం కోసం చేసే ప్రయత్నమే ఇదంతా.